ఇది కువైట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన కామన్ ఏరియా. ఇంత పెద్ద మార్కెట్ చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. ఇంకా ఇది వచ్చి బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద కువైట్ అని చెప్పొచ్చు. ఒక్కసారి మార్కెట్ ఆక్యుపై చేసిన ఏరియా చూడండి, మీకే అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద మార్కెట్. ఒక రకంగా చెప్పాలంటే మన మదీనా మార్కెట్, చోరు బజార్ అండ్ బ్రాండెడ్ ఫ్యాక్టరీ ఈ మూడు మిక్స్ చేసి కొడితే ఇక్కడ ఫ్రైడే మార్కెట్ అని చెప్పొచ్చు. నేను చూసినంత వరకు అయితే ఇక్కడ దొరకని వస్తువే లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఈ మార్కెట్ ప్రతి రోజు ఉండదు. థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే ఈ 3 days మాత్రమే ఉంటుంది. అందుకే దీనికి సూక్ జుమ్మా అని పేరు. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కిచెన్ యాక్సెసరీస్ హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన సామాన్లు, మిషన్స్ కూడా దొరుకుతాయి. అదేందో మరి కిచెన్ ఐటమ్స్ కూడా సెకండ్ హ్యాండెడ్ కూడా దొరుకుతుంది. సో నాకు తెలిసినంత కువైట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఫ్రైడే మార్కెట్ విజిట్ చేయకుండా ఉండరు. ఎందుకు అనేది మీరు ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఏమేమి దొరుకుతాయా. సో ఇంత పెద్ద మార్కెట్ లో ఎక్కడ ఏం దొరుకుతుంది అనేది పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంటుంది కదా. ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదనే వీళ్ళు ఎలా పార్టిషన్ చేశారో చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్న అన్ని షెడ్లకి నంబరింగ్ వేసి పెడతారు. పర్టికులర్ నంబర్ ఉన్న షెడ్ లో ఇలాంటి సామాన్లు దొరుకుతాయి అనేది రూట్ మ్యాప్ లో మెన్షన్ చేసి పెడతారు. సో మనకు కావాల్సిన వస్తువులు మనం కొనుక్కోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. మొత్తం ఫ్రైడే మార్కెట్ లో నాకు ఈ షాప్ మాత్రం ఏదో కొత్తగా అనిపించింది. అదేందో షాప్ మొత్తం పాత సామాన్లే కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా. లాస్ట్ టైం చూసిన టెంకాయ మట్ట వాల్ క్లాక్ కూడా ఈ షాప్ లోనే దొరికింది. ఇవేమన్నా ఒకప్పట్లో కువైట్ వాళ్ళు యూజ్ చేసిన పాత వస్తువులు. ఇలా డిఫరెంట్ వస్తువులన్నీ గ్యాదర్ చేసి ఒక మ్యూజియం లాగా షాప్ పెట్టేసి ఈ షాప్ చూడాలనుకుంటే సూక్ జుమ్మాలో ఫస్ట్ షెడ్ లోనే. ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్నది ఇదంతా క్లాతింగ్ సెక్షన్. అయితే నాకు ఈ ఫ్రైడే మార్కెట్ లో కొంచెం వింతగా అనిపించింది ఏంటంటే ఇక్కడ సెకండ్ హ్యాండెడ్ ఎలా దొరుకుతాయో బ్రాండెడ్ ఐటమ్స్ కూడా అలాగే దొరుకుతాయి. అలా అని సెకండ్ హ్యాండెడ్ మాత్రమే దొరుకుతాయని చెప్పలేదు. సీల్డ్ ఐటమ్స్ కూడా అన్ని దొరుకుతాయి. వీడియోలో చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. మీరు ఎవరైనా కువైట్ లో ఉండి ఇంకా ఫ్రైడే మార్కెట్ చూడలేదా? అలా అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. మనకి ఇంటికి కావాల్సిన నీడ్స్, డెకరేటివ్ ఐటమ్స్ చాలానే దొరుకుతాయి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలక్ట్రానిక్ డివైస్. ఇంకా మీకు ఈ ఫ్రైడే మార్కెట్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింటది. ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేయండి.